ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రోమిలా థాపర్ తన బుక్లో ఒక ప్రస్తావన చేసింది. అదేంటంటే పూర్వకాలంలో హిందువులు బౌద్ధులని చంపారు అని ఒక ప్రస్తావన చేసింది తన బుక్లో. ఓకే, దాన్ని ఇంకో హిస్టారియన్, ఆయన పేరు ఏదో ఉంది మర్చిపోయాను, సో ఆయన దాన్ని కౌంటర్ చేసి డిబేట్కి రమ్మన్నాడు. ఓకే, ఆమె రాలేదు. ఓకే, ఎందుకంటే ఆమె రాసిన దానికి ఎలాంటి ఆధారం చరిత్రలో లేదు. ఇక్కడ సో దాన్ని వదిలేద్దాం, మనం బ్యాక్ టు సబ్జెక్ట్ వద్దాం. ఓకే, ఎందుకంటే చరిత్ర అనేది ఏది అనేది అంటే అట్లీస్ట్ సమకాలికులు, ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎవరన్నా రాశారు. ఉదాహరణకి చెప్తాను, ఇప్పుడు మోషే ఉన్న టైంలో ఈజిప్షియన్ రాజ్యం ఉందా? ఉంది. మోషే ఏ టైంలో ఉన్నాడు? ఏ రాజు టైంలో ఉన్నాడు? ఫరో రామసేస్. ఓకే, సో ఇప్పుడు ఫరో హిస్టరీ అంతా కూడా ఈ ఐగుప్తులు రాశారు. అవును, ఐగుప్తు చరిత్రలో మోషే గురించి ప్రస్తావన ఉందా? ఖచ్చితంగా ఎక్కడుంది? అంటే ఆ గ్రంథాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఐగుప్తు చరిత్రను చూసినప్పుడు ఐగుప్తు చరిత్రలో మోషే ఉన్నాడు. ఎందుకంటే అది ఐగుప్తు అన్న చిన్న ప్రదేశం కాదు, అది లేదు. లేదు. వినండి, పరిశీలించాను, వినండి, ఎక్కడ కూడా మోషే ప్రస్తావన లేదు.